హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అనంతపూర్. లిటరల్లీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక 3-4 రోజులు అవుతుంది. 3-4 రోజుల నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ బ్లాగు చేయలేదు. ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నా. ఈ రోజు బ్లాగ్ ఏమిటంటే మా అమ్మమ్మోళ్ళూరు బయలుదేరుతున్నా. మా అమ్మమ్మోళ్ళూరు వచ్చేసి గుంటకల్ దగ్గర పెంచలపాడు. ఆ పెంచలపాడికి ఎందుకు వెళ్తున్నానంటే మా అమ్మమ్మోళ్ళూరు పక్కనే 4 కిలోమీటర్ల కానుకొని గడేకల్ అనే ఊరు ఉంది. ఆ ఊర్లో వచ్చేసి భీమలింగేశ్వర స్వామిది రథోత్సవం జరుగుతుంది. ఆల్రెడీ మన ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు మధ్యాహ్నం నేను ఒక్కడనే ఉండి ఇంకా డ్యూటీ చూసుకొని వచ్చేసి ఇప్పుడు నేను కూడా బయలుదేరుతున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం గోప్రోలో కలుసుకుందాం. నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంకా గోప్రో వ్యూలోకి వచ్చేస్తే ఇప్పుడు వచ్చేసి మా అమ్మమ్మోళ్ళూరు పెంచలపాడు వచ్చేసి 73 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్గా 1.5 అవర్ కూడా లేదు, 1 గంటలో కొట్టేస్తాము. ఎందుకంటే మన వీస్ట్ రూమ్కి మంచి రోడ్డు ఉంటే చాలు, దున్నేసుకుంటుంది. ఇంతకిన్నా ఇంకా ఎక్స్పెక్టేషను ఏముండదు, నాకు రోడ్డు బాగుండాలంతే. అనంతపూర్లో వచ్చేసి చిన్నపీర్ల పండుగ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ టెంట్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి చిన్నపీర్ల పండుగ టెంటే. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి 2వ రోడ్లో ఉన్నాము. ఇది ఈ రోడ్డు పేరు వచ్చేసి 2వ రోడ్డు. ఈ 2వ రోడ్లో గుర్తుపట్టాలంటే మిత్రా హోటల్ అని చెప్పేస్తే చాలు, ఈజీ గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే అంత ఫేమస్ మిత్రా హోటల్. ఆ మిత్రా హోటల్ వచ్చేసి ఏదంటే చూపిస్తా. ఆ మిత్రా హోటల్ వచ్చేసి ఇది ఉంది కదా, ఈ హోటలే మిత్రా హోటల్. ఈ హోటల్ పేరు చెప్పేస్తే చాలు, ఈజీగా గుర్తుపట్టేస్తారు 2వ రోడ్డు. ఇక్కడ కూడా పీర్ల టెంటు, 4 పీర్లు పెట్టినారు. అనంతపూర్లో వచ్చేసి పెద్ద పీర్ల పండుగ చేయరు, ఓన్లీ చిన్న పీర్ల పండుగ మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పీర్ల పండుగ వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు చిన్న పీర్ల పండుగ స్టార్ట్. నిన్ననే పెట్టమెరవన అయిపోయింది. మళ్ళా 7 రోజులకు ఒకసారి, 9 రోజులకు ఒకసారి, 9వ రోజు వచ్చేసి పెద్ద సెరిగెత్తే అంటారు, అది మెయిన్ రోజు. అక్కడ అప్పుడు వచ్చేసి పానకాలు వెళ్ళడము. ఇప్పుడు వచ్చేసి మనము బండికి పెట్రోల్ పట్టేలా ఆల్రెడీ నైట్ 200 పట్టించిన. ఇప్పుడు ఒక 300 పట్టిస్తే సెట్ అయిపోతుంది. అప్ అండ్ డౌన్కి అదే సరిపోతుంది. ప్రజెంట్ మనం వచ్చేసి ఇది పీటీసీ గ్రౌండ్, అంటే పీటీసీ పోలీస్ ట్రైనింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఇదే పీటీసీ ట్రైనింగ్. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము అనంతపూర్లో మోస్ట్ ఫేమస్ నడిమి వంక ఇక్కడికి రీచ్ అయిపోయినాం మనము. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ రూట్ కనపడుతుంది కదా, ఈ రూట్ వచ్చేసి కళ్యాణ దుర్గం పోతుంది. ఈ రూట్ వచ్చేసి మనం స్ట్రైట్ వెళ్ళేది, స్ట్రైట్ వచ్చేసి బళ్ళారి పోతుంది. కళ్యాణ దుర్గం పోవాలంటే ఇట్లా, బళ్ళారి పోవాలంటే ఇట్లా. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యూల్ స్టేషన్ దగ్గర కూడా వచ్చేసినాము. ఈ ఫ్యూల్ స్టేషన్ వచ్చేసి ఎంజీ బ్రదర్స్ ఫ్యూల్ స్టేషను. ఇక్కడ ఒక పెట్రోల్ పట్టించేసుకుంటే సెట్ అయిపోతుంది. నా ఫోన్పే ఉందన్నా, నా ఫోన్పే ఉందా? ఇప్పుడు వచ్చేసి మనం ఎదురుగా కనపడుతుంది కదా, అక్కడ వచ్చేసి ఫోన్పే డబ్బులు కొట్టేస్తే స్లిప్ ఇచ్చేస్తారు. ఆ స్లిప్ తీసుకొని పోయి అక్కడ చూపిస్తే మనకు పెట్రోల్ ఫుల్ అయిపోతుంది. మన బండికి అయితే 300 చెప్పినా కదా, 300 కదా, 500 పట్టిస్తున్నా. 500 అన్నా, ఎందుకైనా మంచిది. ఓ 200 ఎక్స్ట్రా ఉంటే ట్యాంక్లోనే ఉంటుంది.
అందుకని 500 కొట్టేసిన. ఆల్రెడీ నిన్న నైట్ వచ్చేసి 200 పట్టించేసిన. ఇంకా 500 పట్టించేస్తే 700 ఉంటుంది. మనం ఎట్లానో తిరగచ్చు. స్లిప్ ఇచ్చిన నీకు, స్లిప్ ఇచ్చినా చూడు 500. మనమైతే 500 పెట్రోల్ ఫ్యూల్ చేసుకొని ఇప్పుడు బళ్ళారి హైవేకి ఎక్కేద్దాం. ఆల్రెడీ బళ్ళారి హైవేలోకి వచ్చేసినాము. నోటి దోల, అందుకని మళ్ళీ అదే చెప్పిందే చెప్తున్నా. ఆంటీ అలా దూరితే ఎలా ఆంటీ, గుద్దేస్తారు. అన్న ఫుల్ ఫాలో అవుతున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్. అనంతపూర్లో వచ్చేసి మ్యాక్సిమం అందరూ ట్రాఫిక్ సిగ్నల్ ఫాలో అవుతారు. ఎప్పుడు అనంతపూర్ దాటేసినామనుకో ఇంకా అప్పుడు ఎవరు ట్రాఫిక్ రూల్స్ పాటించరు. అసలు చెయ్యి ఎత్తుకోకుండా తిరిగేస్తారు, ఇండికేటర్ వేయకోకుండా అట్లే తిరిగేస్తారు. ఇది సిచ్యువేషను. అలాగే బళ్ళారి 97, హోస్పేట్ 159, హుబ్లీ 312, గోవా 463. ఇక్కడ నుంచి గోవా వచ్చేసి చాలా దగ్గర అంటే మనం అనుకున్నంత దగ్గర ఏం కాదు. 463 కిలోమీటర్లు. నాకైతే దగ్గరే, ఎందుకంటే నేను నాన్ స్టాప్గా అయినా తోలేస్తా. నాకు కనీసం అంటే అది 6 hours చూపిస్తుంది. మనము ఒక అర్ధగంట అటు ఇటు అయినా గూగుల్ వాడు చెప్పిన దానికి ఒక అర్ధగంట లేట్ కావచ్చు నేను డ్రైవ్ చేస్తే. ఇది వచ్చేసి బళ్ళారి పోతుంది, అలాగే హొస్పేటకు కూడా పోతుంది. అలాగే మెయిన్ వచ్చేసి మనం ఉరవకొండలో టర్న్ తీసుకోవాలా. ఉరవకొండకి రీచ్ అయిన వెంటనే ఫస్ట్ పెట్రోల్ బంక్ వస్తుంది, అక్కడ రైట్ టర్న్ తీసుకోవాలా. ఏంద్రా ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడే సోజ్ చెప్తున్నావా, బంద్ చేయరా బంద్ చేయి. అనంతపూర్లో హోమ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు, అలాగే మేము కూడా హోమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇక్కడ గ్రానైట్ ఉంది కదా, ఇక్కడ బళ్ళారి బైపాస్కి వచ్చేసి ఎక్కువ గ్రానైట్ మార్బుల్స్ దొరుకుతాయి. అక్కడ చూడండి శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్, దీంట్లో కూడా మార్బులే అంటే గ్రానైట్ రాయి మొత్తం. ఇక్కడ అక్కడ ఇవన్నీ మొత్తం మన ఇంటి ఫ్లోరింగ్కి కావాల్సిన గ్రానైట్ అంతా అనంతపూర్ బళ్ళారి రోడ్లో దొరికేస్తుంది. మీరు ఎటు చూసినా అదే. అలాగే నా హెల్మెట్లో వచ్చేసి ఎయిర్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థమే కాకుండా. ఇది వచ్చేసి ప్యూర్ ఎలక్ట్రానిక్ బైక్ది షోరూము. నేనైతే రైడింగ్ గేర్ ఏం వేయలేదు. ఎందుకే లేదంటే 73 కిలోమీటర్స్ అని నెగ్లిజెన్సో ఏమో అనిపించిందో తెలియదు, కానీ నాకైతే రైడింగ్ గేరు వేసుకోవాలనిపించలేదు. ఓన్లీ గ్లౌజులు కూడా లేవు చేతులకి. మీరైతే అలా ఉండద్దండి. నేనైతే నెగ్లెక్టే చేసినాను అనుకున్నా నా సేఫ్టీ పరంగా. ఇప్పుడు ఈ రైడ్కి మాత్రము ఇది రైడే అన్ను, ఏదో టైంపాస్కి వెళ్తున్న రైడ్ అంటా నేను. అందుకని గ్లౌజులు కూడా వేసుకోలేదు, ఇంకా రైడింగ్ గేర్ కూడా వేసుకోలేదు. మీరైతే ఎవరన్నా చూసేవాళ్ళు 50 కిలోమీటర్స్ తోలినా కూడా రైడింగ్ గేర్ వేసుకోండి, మీ సేఫ్టీ అది. ఈ విలేజ్ వచ్చేసి విలేజ్ కాదు, ఇది మండలము. ఇది వచ్చేసి కూడేరు. కూడేరులో ఒక సినిమా షూటింగ్ జరిగింది. అదే కూడేరులోనూ కూడేరు చుట్టుపక్కలలో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఆ మూవీ వచ్చేసి నారప్ప మూవీ, వెంకటేష్ సినిమా ఉంది చూడు, వెంకటేష్. ఆ సినిమా షూటింగ్ వచ్చేసి ఈ చుట్టుపక్కల జరిగింది. అలాగే ఈ మండలానికి అనుకొని ఇంకో మండలం ఉంది ఆత్మకూరు చుట్టుపక్కల సైడ్ కూడా షూటింగ్ జరిగింది. ఇప్పుడు ఆత్మకూరు అనేది చూడ, ఆత్మకూరు 15 కిలోమీటర్స్. ఆ 15 కిలోమీటర్స్ వచ్చేసి ఇట్లా పోవాలా. అలాగే ఈ రూట్కి ఎదురుగానే ఆ బిల్డింగ్ కనపడుతుంది కదా, అది వచ్చేసి కూడేరు పోలీస్ స్టేషన్. అందుకే ఇక్కడ హెల్మెట్ వార్నింగ్ బోర్డు వేసిన చూడు, హెల్మెట్ ధరించండి అని. ఇదే పోలీస్ స్టేషన్ కూడేరుది. నా వాయిస్ వినపడుతుందో లేదో, గాలి అయితే భయంకరంగా ఉంది, బండినే నెట్టేస్తుంది. మీరు గమనించండి, బండి స్ట్రైట్ వెళ్ళదు. ఇక చూడండి క్రాస్ తిరుగుతుంది చూడండి, బండి ఘోరంగా ఉంది గాలి. ఓరి దేవుడు, ఇప్పుడు చూడండి క్లియర్గా కనపడుతుంది బండి ఎలా నెట్టేస్తుంది. అగా ఓరి దేవుడు, ఇంత గాలి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, ఏ రైల్లోనూ చూడలేదు. అసలు మేఘాలు లేవు, ఏం లేవు, వర్షం వచ్చే సూచన కూడా లేదు, కానీ గాలి మాత్రం హెవీగా ఉంది. అలాగే ఇవాల్టి రైల్లో మన ఫస్ట్ టోల్గేట్, ఈ టోల్గేట్ పేరు వచ్చేసి
ఏం టోల్ గేట్ అబ్బా, జల్లిపల్లె టోల్ ప్లాజా. జల్లిపల్లి, ఈ జల్లిపల్లిలోనే పుష్కర స్నానాలు జరుగుతాయి. అది ఎక్కడో తెలీదు. ఇది ఎట్లా నాకు తెలిసిందంటే, ఒకసారి మా అమ్మ మా చెల్లెలు వచ్చేసి ఆ పుష్కర నీళ్ళు స్నానానికి కోసం వెళ్ళారు. అది ఎన్ని సంవత్సరాలకో తెలీదు. ఇక్కడ ఏదో డ్యాము ఏదో ఉందంట జల్లిపల్లి దగ్గర. ఇది వచ్చేసి మలుపు వచ్చేసి మోస్ట్ డేంజరస్ మలుపు. ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. ఈ బోర్డు ఉంది కదా, ఇది వచ్చేసి సైన్ బోర్డు, గోస్ట్లో యాక్సిడెంట్ ప్రాపర్ ఏరియా. సెంటెన్స్ అటు ఇటు అయి ఉండొచ్చు. మీకు ఎదురుగా ఆర్చ్ కనపడుతుంది కదా, ఆ ఆర్చ్ వచ్చేసి పెన్నోబులము. మనం వచ్చేసి పెన్నోబులం ముందరే పోతున్నాము. అగ్గో విగ్రహము ఎప్పుడు అబ్బుతుందో తెలియదు, కానీ ఈ పెన్నోబుల్ మాత్రం మా అనంతపూర్ నుంచి జస్ట్ 30 కిలోమీటర్ అంటే 30 కిలోమీటర్లు ఉంది. ఎప్పుడు బ్లాక్ చేస్తానో తెలీదు. నేనైతే లీగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు చేద్దామని, నాకు టైం కుదరడం లేదు. ఇప్పుడు మనం ఉరవకొండలో ఈ రైట్ టర్న్ తీసుకొని మన అమ్మమ్మల్లూరికి పోవాలి, అదే పెంచలపాడు. ఇంతకుముందు ఇంట్రోలో వచ్చేసి గుంటకల్ దగ్గర అన్నా కదా, గుంటకల్ వచ్చేసి 10 కిలోమీటర్లు, ఉరవకొండ వచ్చేసి 15 కిలోమీటర్లు. ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఎక్కువ దగ్గర వచ్చేసి ఏదన్నా నిత్యావసర వస్తువులు కానీ అవన్నీ తీసుకోవాలనుకుంటే మా అమ్మమ్మల్లూరు వాళ్ళు వచ్చేసి గుంటకల్కి వెళ్ళి తీసుకుంటారు, అదే గుంతకల్లు. ఇది వచ్చేసి ఉరవకొండ సిటీ అన్ను కానీ మండలం ఇది అంతంగా ఎదగలేదు. అనంతపూర్లో ఒక కాల్ భాగం ఉంటుంది నాకు తెలిసి, ఒక్కటే స్ట్రైట్ రూట్, ఇంకంతకు మించి సందులు గొంతులు ఏం లేదు. ఇది వచ్చేసి మీకు కనపడుతుంది కదా, ఇదంతా బస్ స్టాండ్ ఏరియా. ఈ షాపులో వెనుక పక్క వచ్చేసి బస్ స్టాండ్. ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ కాదు, ఏదో బీసీ హాస్టల్ అనుకుంటా. పోలీస్ స్టేషన్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది పోలీస్ స్టేషను. ఇంతకుముందు బ్రేక్ కట్ ఉండే, తీసి పారేసినారు, మంచి పని. ఆ బ్రేక్ కట్ వల్ల ఎంతమంది కింద పడి ఉంటారో తెలీదు. ఇది వచ్చేసి ఉరవకొండ హాస్పిటల్. ఎన్ని పడకలు ఉన్నాయో తెలియదు, కానీ ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకా ఉరవకొండ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కొండ ద్వారానే. ఈ కొండ వచ్చేసి ఊరు సెంటర్లో ఉంటుంది. ఈ కొండ చుట్టూ ఇళ్ళు ఉంటాయి. ఇది వచ్చేసి ఉరవకొండ అంటారు. అన్న చూసుకొని దూరాల కదన్నా, ఇండికేటర్ హారన్ కొట్టవు, చక్కగా దూరడమే. ఇది వచ్చేసి ఎదురుగా మీకు టవర్ క్లాక్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ఉరవకొండ టవర్ క్లాక్. ఇంకా ఇదే మైన్ సర్కిల్ అంతా, మార్కెట్ అంతా ఇది. ఇంకా అది స్ట్రైట్ అట్లా గుంటకల్ పోతుంది. ఇది వచ్చేసి వజ్రకరూరు కొనకొండల అట్లా పోతుంది ఆ రూటు. మనం వచ్చేసి స్ట్రైట్ వెళ్ళాలి. ఇంతకుముందు టవర్ క్లాక్ ముందర వచ్చినాం కదా, అంతకన్నా ముందు దాని పక్క రూట్ ఉంది కదా, అది గుంటకల్ పోతుంది. ఈ రూట్ కూడా గుంటకల్ పోతుంది. ఇది వచ్చేసి పులికి చాబాల అనే 2 ఊళ్ళని కలుపుకుంటూ గుంటకల్ పోతుంది. అలాగే ఈ రూట్ వచ్చేసి బళ్ళారి ఉంది కదా, బళ్ళారి రూట్ను కూడా కలుపుతుంది. అన్ని విధాల ఉరవకొండ చుట్టూ గుంటకల్కి పోయే మార్గమే కనపడతాయి అన్ని రూట్లలో. మీకు ఉరవకొండ చుట్టుపక్కల కనపడితే ఇలా విండ్ మిల్స్ వచ్చేసి చాలా కనపడతాయి. ఇక్కడ మొత్తం విండ్ మిల్సే చూడండి.
గైస్ బోర్డు చాబాల పొలికి అంచనహాల్ కాదు పెంచలపాడు. అంచనహాల్ కూడా ఇంకో పేరు, అది మా అమ్మమ్మల ఊరికి వచ్చేసి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అంచనహాల్, ఇంకోటి వచ్చేసి పెంచలపాడు. ఇప్పుడు వచ్చేసి మనం పొలికి చాబాల పెంచలపాడు ఊర్లోనే బళ్ళారి హైవే ఉంటుంది. ఆ బళ్ళారి హైవే కలుపుతుంది ఈ రూటు. ఇది వచ్చేసి చాబాల అనే విలేజ్. ఇంకో విలేజ్ వచ్చేస్తుంది పొలికి. ఆ పొలికి దాటితేనే మన అమ్మమ్మలూరు. ఇది చాబాలలో ఆటో స్టాండ్. ఇది వచ్చేసి పొలికి. ఈ పొలికిలో మనకి ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు. నేను ఒకసారి కామెంట్ చూసింటి, అందుకు ఒకసారి చూపిద్దామని ఈ పొలికిని చూపిస్తున్నా. అలాగే ఆ బ్రోగినా ఈ వీడియో చూస్తే కింద కామెంట్ చేయి బ్రో. గాయ్స్ ఇక్కడ చూడండి, మొత్తం నాట్లేసేసినారు. ఆవు నన్ను మాత్రం ఏమనొద్దు, మొత్తం నాట్లేసేసినారు. కొన్ని మొలకెత్తేసినాయి. నాట్లు కాదురా అయ్యా, విత్తనం ఎత్తేసినారు. ఏమి మాట్లాడుతున్నావురా? విండ్ బ్లాస్ట్ అయితే ఇట్లా లేదు, బండి అయితే వన్ సైడ్కి షేక్ అయిపోతుంది. చూడండి గైస్, స్ట్రైట్ రూట్, బండి చూడు ఎలా ఉంటుందో, అంత హెవీ. నా వాయిస్ వినపడుతుందో కూడా లేదో తెలీదు. మొత్తం ఇక్కడ విత్తనం ఎత్తేసినట్లున్నారు. కొన్ని చోట్ల మొలకలు వచ్చేసినాయి. ఇక్కడ ఈ చేను కూడా మొలక వచ్చేసినాయి. ఆడ ఫైనల్లీ మన అమ్మమ్మల ఊరికి కూడా చేరేసుకున్నాం. పెంచలపాడు, ఇదే మన పెంచలపాడు. ఇంకా డైరెక్ట్ మనము ఎక్కడ కలుసుకుందామంటే రథోత్సవం దగ్గర కలుసుకుందాము. ఇది వచ్చేసి మెయిన్ ఏరియా. పెద్దన్నలు తల వైట్ షర్ట్లో మెరిసిపోతున్నారు, ఎందుకంటే ఇప్పుడు పండగ. మా అమ్మమ్మలూరులో అది వచ్చేసి పీర్ల సావిడి భయంకరంగా జరుపుతారు. మనమైతే ఈసారి రాలేదు. ఒక 4 రోజుల కిందటే పీర్ల పండగ అయిపోయింది, పెద్ద పీర్ల పండగ. ఇది భీమలింగేశ్వర స్వామి ఎంట్రెన్స్. ఇక్కడ నుంచే మొత్తం భక్తులంతా పోయేది. ఈ రథం వచ్చేసి భీమలింగేశ్వర స్వామి రథము. ఇందులోనే దేవుణ్ణి కూర్చోబెట్టి ఈ రథాన్ని లాగుతారు. లాగేటప్పుడు చూడ్డానికి వచ్చిన జనం వచ్చేసి ఇంతమంది చూడండి. ఒక్కసారి క్రౌడ్ చూడండి.
నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఈ నిమ్మకాయలు వచ్చేసి దేవునికి ఇసురుతారు. ఇప్పుడు వచ్చేసి ఈ నిమ్మకాయలు మన రవి తీసుకున్నాడు. ఇసురు ఇప్పుడు అందరూ ఇసురుతున్నారు చూడు, మనవాడు కూడా ఇస్తున్నారు. ఏ ఇసురు మనమైతే ఫైనల్గా మన పెంచలపాటు నుంచి మా అమ్మమ్మ ఊరు నుంచి మనం రిటర్న్ అనంతపూర్ బయలుదేరుతున్నాము. ప్రజెంట్ వచ్చేసి మనం కూడేరులో ఉన్నాము. మా అమ్మమ్మ వాళ్ళ తేరు అలాగే భీమలింగేశ్వర స్వామి రథోత్సవం మీకు నచ్చినట్లయితే అలాగే మనం కూడా మన అనంతపూర్కి రీచ్ అయిపోయినాం, మన ఇంటి దగ్గరకు రీచ్ అయిపోయినాం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి కదా అది చేసేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.